ఇక బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మేనిఫెస్టోలోని 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఏమీ లేదని అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పంచనాయలో బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు చేర్చమని గుర్తు చేశారు. బలహీన వర్గాలు ఆలోచించండి, ఎన్నికలో కాంగ్రెస్ కి అండగా నిలబడండి అంటూ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి వాళ్ళ మేనిఫెస్టో 14 అంశాలతో ప్రకటించారు. బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు 14 అంశాల్లో ఒక్కటి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అంశం పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇది దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా 10 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మిగతా వర్గాల రిజర్వేషన్ చేయడానికి వ్యతిరేకం కాదు, కానీ బలహీన వర్గాలకు సంబంధించి ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమం కానీ లబ్ధి కానీ జరిగే నిర్ణయం తీసుకోనటువంటి ఈ ప్రధానమంత్రి పట్ల దయచేసి బలహీన వర్గాలు ఆలోచన చేయండి. కులగణన సర్వే చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంటే దానికి సంబంధించి పాంచ్ న్యాయ లోపల కూడా అదొక అంశంగా పెట్టితే కూడా గతంలోనే ఆ అంశాన్ని వ్యతిరేకించే వ్యాపార వర్గాల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చి ఈ యొక్క కుల గణనకు వ్యతిరేకంగా ఇక తెలంగాణలో చేనేత రంగాన్ని కాపాడాలని, కాటన్ని ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. చేనేత రంగాన్ని కాపాడాలని మంత్రి వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. మీరు ఎప్పుడైనా అతిథులను పెద్దలను సన్మానించాలనుకుంటే శాల్వాలు బొకేలకు బదులు నేతన్నలను నేసిన కాటన్ వస్త్రాలతో సన్మానించాలని మంత్రి తెలిపారు. ఈ రకంగా చేస్తే చేనేతలను ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు మంత్రి. ఇక మంత్రులను, రాజకీయ నాయకులను సన్మానించే వాళ్ళు బొకేలు, శాల్వాతో కాకుండా పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు ఇచ్చి సన్మానించాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు. మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు, పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి, ఎవరికైనా ఉపయోగపడతాయి, ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం. కాబట్టి వాటిని ఇవ్వండి, లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు, పెన్నులు ఇవ్వండి. ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు. కప్పుకుంటే దీన్ని ఎందుకు పనికిరాదు, తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు. కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్ తోటి సమానం. మీరు కాటన్కి సంబంధించిన టవల్స్ కానీ, పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు, పెన్నులు ఇవ్వని. నాకు కాదు, మీరు ఏ పెద్ద అతని దగ్గరికి వెళ్ళినా, మంత్రి దగ్గరికి వెళ్ళినా, అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం 2 రకాలు ఉపయోగపడుతుంది. ఒకటి చేనేత కార్మికులకు సహకారం చేసినట్టయితుంది, 2 అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు, నలుగురు దానం చేసినా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి